హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నాను. సో పిల్లలు ఎగ్జామ్స్ ఉండడం వలన వ్లాగ్ అయితే చేయలేదండి. ఒక 15 డేస్ నుంచే సరిగ్గా వ్లాగే చేయలేదు. సో ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. సో అందుకని ఈరోజు అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను గాయ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో మేము లాస్ట్ టైము ఒక 2 days లాగ్ దీంట్లో అయితే చూపిస్తానండి. లాస్ట్ టైము శ్వేత వాళ్ళకి వడిబియ్యం కట్టాలి, శారీస్ తీసుకొద్దామంటే వెళ్ళినాము. సో వెళ్ళినది మేము అక్కడ శారీస్ కొన్నది దీంట్లో షేర్ చేసినాను. అండ్ మా తమ్ముడు ప్రసన్న అని ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తుంటాడు మా ఇంటికి. సో చాలా రోజుల తర్వాత వచ్చినాడు. తను వచ్చినది వీడియో కూడా దీంట్లో యాడ్ చేసినాను. అండ్ మా సిస్టర్ వాళ్ళ కూతురు గ్రాడ్యుయేషన్ డే అంటే యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తున్నారు. అది వీడియో కూడా దీంట్లో పోస్ట్ చేస్తామనుకుంటాను గాయస్. ఈ వీడియో 3 clips యాడ్ చేసినాను. మనం కాలేజ్కి వెళ్తే కానీ గ్రాడ్యుయేషన్ డే జరిగేది కాదు. ఇప్పుడైతే యూకేజీ వాళ్ళకే ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తే చేస్తారు. ఇలా గ్రాడ్యుయేషన్ డే ఉంది, దానికి కూడా వెళ్ళాను. సో అది కూడా ఈ క్లిప్ అయితే యాడ్ చేసినాను. ఇంకా బాగా చేయాల్సిందే అది, బట్ ఓకే చేసినారు. చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గైస్. రండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా శ్వేత వాళ్ళు వచ్చినారు. ఇంకా బయలుదేరినాము. బస్సు అయితే ఎక్కినామండి మేము. బస్సులో నేను శ్వేత వాళ్ళ అమ్మాయి కూర్చున్నాము. ఇంకా బయలుదేరిన బస్సు అయితే గౌరీబ్నూర్ నుంచి ఇందుపూర్ వెళ్ళాలి. వెళ్తున్నాం మేము. అక్కడి నుంచి ఆటో పెట్టుకొని మళ్ళీ శారీ షాప్కి అయితే రీచ్ అయినాము. యాక్చువల్లీ ఇక్కడ ముదిరేట్పల్లిలోనూ శారీస్ కొంటామండి. ముదిరేట్పల్లిలో బాగా కలెక్షన్ బాగుంటాయని అక్కడికి వెళ్ళాము. ఇది శ్వేత కలెక్షన్ తీసుకుంది. నీకు నచ్చింది కదా. ಇಲ್ಲ ಬಿಡು, ನಿಮ್ಮ ಅಮ್ಮನಿಗೆ ಯಾವ್ದು ಇಷ್ಟ ಅದೇ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಚೆನ್ನಾಗಿರೋದು. ಇಬ್ಬರಿಗೂ ಒಂದೇ ಬೇಕು ಅಂತವ್ರು. ಆದರೆ మా శ్వేత వాళ్ళ అమ్మ ఇది తీసుకుంది గైస్. ఇదంటే యామమ్మా ఎవరెవరు వస్తున్నారు? ప్రసన్న కుమార్ వచ్చినా. ఏం ప్రసన్న ఫుల్ బిజీ అయిపోయినా విన్నాడమ్మా. బాగున్నాను. కూకప్ప గాయస్. ఈరోజు మా ప్రసన్న కుమార్ వచ్చినాడు, అందుకే మా పాప హ్యాపీ. చూడండి వాళ్ళ మామ వచ్చినాడని నగనగతా పోతా ఉంది. వాళ్ళ మామ అంటే పాపకి ఇష్టం, అందుకనే చూడండి ఫుల్ హ్యాపీ. మా మామ వచ్చినాడు అని చూసుకొని పోయి కనేసి ఫుల్ హ్యాపీ. ప్రసన్న వచ్చినాడని కొద్దిగా కబాబ్ వేసినాను. ఇంకా తినేస్తామని కూర్చున్నాను. ప్రసన్న మా పాప అయితే ఫుల్ ఖుషి అండి. ఇంటికి మామ అంటే ఇష్టం తిన్నామని మా పాప అంటే ఫుల్ హ్యాపీ. కొంతమంది వస్తే కొంతమందికి హ్యాపీ అనమాట. సో మా పాపకు వాళ్ళ మామూలు వస్తే, ఎవరైనా మామ వాళ్ళ బావాళ్ళు వస్తే ఫుల్ హ్యాపీ. అందుకే ఖుషీగా చెప్తుంది. వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది. మేమున్నామని ఎత్తుక్కుంటూ వచ్చేవాడు వీడియో కూడా, అందుకని ఆ పాప ఖుషి పడుతుంది. కాకపోతే ఎవరు వచ్చినా హ్యాపీనే, కానీ స్పెషల్ హ్యాపీ వాళ్ళ మామ వచ్చిండాడు అని. చాలా రోజుల తర్వాత వచ్చినాడు అన్న, దానికి హ్యాపీ.
గ్రాడ్యుయేషన్ డే అన్నాను కదండి, మా సిస్టర్ వాళ్ళ డాటర్ది. చూడండి ఇలా కూర్చోబెట్టినారు. నాకైతే నచ్చలేదండి ప్రోగ్రాము. ఓకే, అలా అలా చేసినారు. మెయింటెనెన్స్ అయితే సరిగ్గా చేయలేదు వీళ్ళు. ఇంకా మా పాప అయితే అక్కడ ఉంది, చూపిస్తున్నాను. ఆ టీచర్స్ మధ్యలో ఉంది. ఇంకా వెతికినా మేము అంతమందిలో మా పాప ఎక్కడుందనేసి. ఇంకా సరే అని వాళ్ళు డ్యాన్స్లు స్టార్ట్ చేసినారు, స్పీచ్ స్టార్ట్ చేసినారు. ఇంకా మేము ఇంతమంది వచ్చినామండి, నేను యాక్చువల్లీ. ఇంకా కూర్చోబెట్టేసినారు. ఇంకా మేము ఇస్తామని ఎంత లోపల వెల్కమ్ సాంగ్ పెట్టినారండి. వెల్కమ్ సాంగ్కి డ్యాన్స్ ఆడుతున్నారు ఇప్పుడు కిడ్స్ అయితే. పిల్లలు యూకేజీకే ఇది తీసుకున్నారండి, గ్రాడ్యుయేషన్ డే అనేసి చేసుకొని మెమెంట్ తీసుకున్నారు. పిల్లలకు ఖుషి కన్నా పేరెంట్స్ ఖుషీనే ఎక్కువ అండి. ఏదో సాధించేసినారని మా పిల్లలని వచ్చేసి ఇక్కడ ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నారు. చాలా కిడ్స్ ఎదుగుదలని చూడడం అంటే ఇంకా పేరెంట్స్కి అంతే కదండి హ్యాపీ. ఇంకా ఇటు సైడ్ కూర్చున్నామండి. ఇంకా పిల్లలు అయితే వాళ్ళ క్లాస్ టీచర్స్ లైన్ వైజ్ కూర్చోబెట్టినారు. డ్యాన్స్ ఉంది, సో అలాగే డ్యాన్స్ కూడా చేయాలనేసి. సో చాలా కష్టపడ్డారు. ఇద్దరు యాంకరింగ్ కిడ్స్ అయితే ఇద్దరు యాంకరింగ్ అయితే మస్తు చేసినారండి. నాకైతే చాలా నవ్వు వచ్చింది, మస్తు అనిపించింది. బట్ చూడండి వాళ్ళ పేరెంట్స్కి అదే కిడ్స్ ఏదైనా కొద్దిగా ఏం చేసినా గర్వంగా ఫీల్ అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. డ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారు. డ్యాన్స్ కూడా అంతే అండి. సాంగ్ కట్ అయిపోయింది, కరెంట్ పోయింది, సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనిపించి పేరెంట్స్ అంతా డిసప్పాయింట్మెంట్ అయినారు. ఇంకా ఫైనల్గా డ్యాన్స్ అటు ఇటు డ్యాన్స్ అయిపోయింది. కిడ్స్కి జ్యూస్ ఇచ్చినారు, కూర్చోబెట్టి ఏదో ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి మళ్ళీ డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి షీల్డ్ ఇస్తున్నారు, చూద్దాము. ఊరికే నిలబెట్టేసి అందరికీ షీల్డ్ ఇచ్చేయడం అండి. పిలిచి ఒకరికి స్టేజ్ దగ్గరికి ఇచ్చినా కూడా నీట్గా వాళ్ళు తీసుకుంటారు. ఊరికే గొర్రెలు లెక్క ఇచ్చేసి మళ్ళీ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు. ఇది నాకు నచ్చలేదండి. చూడండి, మెయింటెనెన్స్ చేయలేదు సరిగ్గా. సో చూడండి, ఊరికే వాళ్ళకి ఒక్కొక్కరికి లైన్లో ఉండే వాళ్ళందరినీ ఇలా పెట్టి ఇలా తీసుకొని చేస్తున్నారు. సో ఇలా ఉన్నింది, నాకైతే నచ్చలేదు. బట్ హ్యాపీ, కిడ్స్కి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు కదా, హ్యాపీగా ఉందండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.